14 కిలోల బంగారం స్వాధీనం. విమానాశ్రయం దాటి బయటకు రావడానికి ఒక అడుగు దూరంలో నటిని ఏ విధంగా పట్టుకున్నారు ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కన్నడ నటి రన్యారావు బంగారం కుచ్చుటోపి వ్యవహారంలో పట్టుబడ్డారు. బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ బృందం ఆమెను తనిఖీ చేయగా 14.2 కిలోల బంగారు కట్టీలు బార్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 12.56 కోట్లు ఉంటుందని అంచనా. ఎలా పట్టుబడ్డారు? రన్యారావు దుబాయ్ నుండి ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విమానంలో సోమవారం బెంగళూరుకి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారు సూట్ కేసుల్లో బంగారం తీసుకువచ్చారని అనుమానించి డిఆర్ఐ అధికారులు వారిని తనిఖీ చేశారు. విమానాశ్రయాన్ని దాటి బయటకు వచ్చే సమయంలోనే దాడి జరిపి బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనూ నగదు, బంగారం స్వాధీనం. ఈ తనిఖీల అనంతరం బెంగళూరులోని లావెల్ రోడ్డులో ఉన్న ఆమె నివాసంలో కూడా డిఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ 2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సీజ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు 17.29 కోట్లుగా ఉంది. ఇది బెంగళూరు విమానాశ్రయంలో ఇటీవల జరిగిన అతిపెద్ద బంగారం స్వాధీనం ఘటనలలో ఒకటిగా గుర్తింపు పొందింది. రన్యారావు ఎవరు? రన్యారావు కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాకు చెందినవారు. ఆమె బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. 2014లో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన మాణిక్య అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇది 2013లో విడుదలైన తెలుగు సినిమా మిర్చి రీమేక్ గా. ఇందులో రన్య, సుదీప్ ప్రేమ పాత్రలో కనిపించారు. అలాగే ఆమె తమిళ చిత్రం వాగా 2016లో విక్రమ్ ప్రభు సరసన నటించారు. ఇందులో భారతీయ సైనికుడిగా ఉన్న ప్రభు అల్లర్లలో చిక్కుకున్న రన్యను సురక్షితంగా పాకిస్తాన్కి తీసుకెళ్లే కథాంశం నడుస్తుంది. 2017లో విడుదలైన కన్నడ హాస్య చిత్రమైన పటాకీలో రన్య పాత్ర పేరు సంజిత. ఈ సినిమాలో ఆమె పాత్ర ఓ జర్నలిస్ట్గా ఉండి ప్రముఖ నటుడు గణేష్ ప్రేమ పాత్రలో కనిపించారు. పోలీస్ అధికారితో సంబంధం. రన్యారావు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి స్టెప్ డాటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఆయన మొదటి భార్య మరణించడంతో ఓ వివాహిత మహిళను రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు మొదటి పెళ్లి నుంచి 2 కుమార్తెలు ఉండగా రన్య వారిలో ఒకరు. ఈ సంబంధాల నేపథ్యంలో ఈ కేసుపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఘటనతో బంగారం అక్రమ రవాణా ముఠాలకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు చెబుతున్నారు. రన్యారావు గత కొన్ని నెలలుగా తరచూ గల్ఫ్ దేశాలను సందర్శిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికల్లో వెల్లడైంది. ఈ తరచూ ప్రయాణాలే ఆమెపై అనుమానం కలిగింది. ఈ కేసులో రన్యారావును కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆమె న్యాయపరమైన పరిరక్షణలో ఉంది. ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతుంది.